స్థానిక ఎన్నికల్లో నోటాపై భిన్నాభిప్రాయాలు. పార్టీల ఒపీనియన్స్ తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటాను అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్ నో, బీఆర్ఎస్ ఓకే. సుప్రీంకోర్టులో ఉన్నందున ఒపీనియన్ చెప్పలేమన్న బీజేపీ. అన్నిటికీ ఓకే చెప్పొచ్చు కానీ దీనికి మాత్రం ఓకే చెప్పరాట. స్థానిక ఎన్నికల్లో నోటాపై భిన్నాభిప్రాయాలట. పార్టీల ఒపీనియన్స్ తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటాను కూడా ఒక అభ్యర్థిగానే ప్రకటించాలి అని. ఇప్పుడు 10 మంది అభ్యర్థులు ఉండి కింద నోటా ఉంటుంది. మీకు ఆ 10 మంది అభ్యర్థులలో ఎవడు నచ్చకపోయినా నోటాకు ఒత్తచ్చు. నోటాకు వేసిన ఓట్లన్నీ మీ అసంతృప్తిని తెలియజేసేటియే, మీ నిరసనను తెలియజేసేటియే. అంతేగాని అవి లెక్కింపబడి ఇప్పుడు నోటా అభ్యర్థిగా గెలిచి నోటా పాలిస్తుందా? పాలించదు. కాకపోతే ఒక అసంతృప్తికి కూడా ఒక అవకాశం ఇచ్చింది అన్నట్టు ఓటర్కి. ఇప్పుడు మీకున్న ABCDEFGH ఈ అభ్యర్థుల్లో మీకు ఎవరైనా నచ్చితే వాళ్ళకు ఓట్లేయండి. వాళ్ళు ఎవరు నచ్చని పక్షంలో ఇక నోటా అనే ఒక గుర్తున నోటాకు వేసి మీ అసంతృప్తిని, మీ నిరసనను తెలియజేయండి. ఒక ప్రజాస్వామ్యంలో అలాంటి హక్కు కూడా మనకిచ్చింది. కాబట్టి ఇది అభ్యర్థి కాదు, దీన్ని అభ్యర్థి అనడం కూడా తప్పు. అభ్యర్థి ఎట్లా అంటే నోటాను అభ్యర్థిగా అనడం తప్పు. దీనికి ఏం చేసింది? కాంగ్రెస్ నో అన్నది, బీఆర్ఎస్ ఓకే అన్నది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి నో అంటది, బీఆర్ఎస్ అసంతృప్తులు వాదిలే కదా వాళ్ళకి కావాల్సింది, కాబట్టి వాళ్ళు ఓకే అన్నారు. ఇక గోడ మీది పిల్లిలాగా బీజేపీ ఇటు ఎస్ అనలేదు, అటు నో అనలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్నందున మేము సుప్రీంకోర్టును గౌరవిస్తున్నాం, సుప్రీంకోర్టు ఏది చెప్తే అదే కాబట్టి మేము సుప్రీంకోర్టు గౌరవిస్తున్నాం, ఇప్పుడు చెప్పలేమని గోడ మీది పిల్లిలాగా తప్పించుకున్నది. ఇట్లా